పితామహపత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ గ్రాండ్ మాస్టర్ ప్రబోధాచ్యుత గారి మార్గదర్శకత్వంలో మనము చక్కగా రమణుల బోధనల గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. నేను అనే అనుభూతికి సంబంధించిన ఎరుక బాగా స్థిరపడిన తర్వాత ఇంకా ప్రయత్నము అనవసరమే. అప్పటి నుంచి సంస్థితమై ఉండడమే కానీ ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. ఇది అనాయాసంగా సంస్థితమవటమే, ప్రయాసపడటం కాదనమాట. నిజస్థితిలో ఉండడానికి ప్రయత్నం అవసరం లేదు. అది మన సహజ స్థితి కనుక ఎలాంటి ప్రయత్నం లేకుండా మనం చక్కగా సహజ స్థితిలో హాయిగా ఉంటాం అన్నమాట. అది ఎప్పుడూ ఉండేదే, అనుభవ సిద్ధమయ్యేదే. తాను కానీ శరీరంగా మనస్సుగా నటించటానికి ఎంతో ప్రయాసపడాలి. మానసికంగా పరోక్షంగా ఆత్మవిచార పద్ధతిలో చివరి దశలో ప్రయత్నం అనేది అనుభూతి నుండి అవధానాన్ని తప్పిస్తుంది. మానసికమైన ప్రయాస లేకపోతే ఆ అనుభూతి సంభవిస్తుంది. చిట్ట చివరికి ఆత్మ అనేది ఏ ప్రయత్నం వల్ల బయటపడదు, సంస్థితమై ఉండడం వల్ల తప్ప. శ్రీ రమణులు అన్నట్లు ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు. ఉండడం గురించి భావించకు, ఉన్నావు నీవు. ఆత్మవిచారం అనేది ఒక ధ్యాన పద్ధతి అని, దానికి నియమిత వేళలు ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు. మేల్కొని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా అది కొనసాగుతూనే ఉండాలి. పనులు చేయటానికి ఆత్మవిచారానికి పొత్తు లేదని శ్రీ రమణులు ఎప్పుడూ అనలేదు. కొద్దిపాటి అభ్యాసంతో దానిని ఏ పరిస్థితిలోనైనా చేయవచ్చనేవారు. ప్రారంభ దశలో ఉన్నవారికి మాత్రం నియమిత సమయంలో అభ్యాసం మంచిది అనేవారు. అంతేగాని గంటల తరబడి కూర్చుని ధ్యానం చేయడాన్ని ఆమోదించేవారు కాదు. అట్లాగే లోక వ్యవహారాలను విడిచి ధ్యాన నిమగ్నమై జీవితాన్ని గడుపుదామనే భక్తులను ఏమాత్రం ఆమోదించేవారు కాదాయన. తర్వాత ప్రశ్న, అన్వేషణ ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చన్నారు మీరు. మరి ఈ అన్వేషణ లక్షణం ఏమిటి? జవాబు, నువ్వు మనస్సువి అనుకుంటున్నావు. మనస్సు అంటే ఆలోచనల సమూహం తప్ప మరి ఇంకేమీ కాదు. ఈ ఆలోచనల అన్నింటి వెనుక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అది నేను అనే భావం. అదే నువ్వన్నమాట. నేను అనే భావాన్ని మొదట భావం అందాం. దీనిని విడకుండా పట్టుకొని అదేమిటో ప్రయత్నించు. ఈ ప్రశ్న నీలో బలీనమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు. ఇంకొక ప్రశ్న, నేను అనే భావాన్ని విడవకుండా ఉన్న ఇతర భావాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎవరిని నేను అనే నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను, కానీ దానికి సమాధానం ఏమీ రాదు. ఈ స్థితిలో ఉండటమేనా అభ్యాసం అంటే? జవాబు, సాధారణంగా అందరూ చేసే పొరపాటు అదే. ఆత్మ అన్వేషణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేను అనే భావం మాయమవుతుంది. నీ అంతరాంతరాలలో నుంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది. అది అన్వేషణని ప్రారంభించిన నేను మాత్రం కాదు. ప్రశ్న, మరి ఏమిటా వేరొకటి? అదే అసలైన ఆత్మ. అది అహంకారం కాదు, పరమోత్కృష్టమైనది. అదే. మళ్ళీ ప్రశ్న, అన్వేషణ ప్రారంభించేటప్పుడు ఇతర భావాలని త్రోసిపుచ్చాలని మీరు అనేక సార్లు అన్నారు, కానీ ఆలోచనలకి అంతే లేదు. ఒక భావాన్ని నిరాకరిస్తే ఇంకొకటి వస్తూ ఉంటుంది. దానిని త్రోసివేస్తే మరొకటి. ఇట్లాగే అంతు లేకుండా వస్తూ ఉంటున్నాయి. జవాబు, భావాలని త్రోసిపుచ్చాలని నేను అనను. నేను అనే భావాన్ని విడవకుండా ఉండు. నేను నేను నేనెవరు 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 అనే భావాన్ని విడవకుండా ఉండు. ఆ ఒక్క భావంపైనే నీ ఆసక్తి అంతా ఉంటే మిగిలిన భావాలు వాటంతట అవే నిరాకరింపబడతాయి, అవి మాయమైపోతూ ఉంటాయన్నమాట. ఇంకొక ప్రశ్న, అంటే భావాలను తిరస్కరిస్తూ ఉండవలసిన అవసరం లేదన్నమాట. జవాబు, అక్కర్లేదు. కొందరికి కొంతసేపు అవసరం ఉండవచ్చు. ఒక్కొక్క ఆలోచనని తిరస్కరిస్తూ ఉంటే
వాటికి అంతు లేదని నీకు అనిపిస్తుంది అన్నమాట. అది నిజం కాదు. వాటికి అంతముంది. ఎంతో మెలకువగా ఉంటూ ఉదయించే ప్రతి ఆలోచనని గట్టిగా త్రోసిపుచ్చుతూ ఉంటే నీలోకి నీవు ఇంకా బలంగా లోతుగా వెళ్తున్నట్టు తెలుసుకుంటావు. ఆ స్థాయికి చేరగానే భావాలని త్రోసిపుచ్చే ప్రయత్నమేమీ చేయక్కర్లేదన్నమాట. ప్రశ్న: అంటే ఏ ప్రయత్నము ప్రయాస లేకుండా ఉండడం సాధ్యమేనంట అన్నమాట. జవాబు: అంతేకాదు, ఒక దశ తర్వాత ప్రయత్నం చేయటమే అసాధ్యమవుతుంది. ప్రశ్న: నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. కృషి అంటూ చేయకుండా ఉండటానికి నేను ప్రయత్నించాలా? జవాబు: ఇక్కడ ఏ కృషి లేకుండా ఉండడం అసాధ్యం. నీవు లోపలికి వెళ్ళిన కొద్దీ కృషి చేయడం అసాధ్యం. అహం వృత్తి యొక్క మూలాన్ని కనుగొనడానికి మనస్సు అంతర్ముఖమైతే వాసనలన్నీ పోతాయి. ఆత్మ యొక్క కాంతే వాసనలపై పడుతుంది. ఇవే ప్రతిబింబమవుతాయి. దీనినే మనం మనస్సు అని చెప్పుకుంటాం. వాసనలు పోతే మనస్సు పోతుంది. అది హృదయం అనే సత్య జ్యోతిలో విలీనమైపోతుంది. సాధకుడు తెలుసుకోవలసిన సారాంశం ఇదే. అతను చేయవలసిందల్లా అహం వృత్తి యొక్క మూలం గురించి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో విచారించటమే. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ఈ అభ్యాసాన్ని ప్రారంభ దశలో ఉన్నవాడు ఎట్లా చేయాలి మరి? నేనెవరిని అనే విచారణ ద్వారా మనస్సు అణిగిపోతుంది. నేనెవరిని అనే భావం మిగిలిన భావాలని నాశనం చేసినట్టే అది నాశనం అవుతుంది. చితి మీద ఉన్న మంటని అటు ఇటు కదపటానికి ఉపయోగించే కట్టి వలనే ఇదిని. వేరే భావాలు ఉదయించగానే వాటిని వెంబడించగా ఎవరికి ఉదయిస్తున్నాయి అని ప్రశ్నించుకోవాలి. ఎన్ని భావాలు ఉదయిస్తే మాత్రమే ఒక భావం మీద ఒక భావం ఉదయించగానే ఎంతో నిశితంగా ఎవరికి ఉదయిస్తోంది అని ప్రశ్నించుకుంటే నాకు అని సమాధానం వస్తుంది. అప్పుడు ఎవరిని నేను అని ప్రశ్నించుకుంటే మనస్సు తన మూలమైన ఆత్మ వైపుకి మళ్ళుతుంది. ఉదయించిన భావం అణిగిపోతుంది. ఇట్లా పదే పదే అభ్యాసం చేస్తుంటే మనస్సుకి తన మూల స్థానంలో ఉండగల శక్తి ఎక్కువవుతూ ఉంటుందన్నమాట. విషయవాసనలు ఎంతో కాలంగా వస్తూనే ఉన్నాయి. సముద్రం మీద కెరటాల వలె అవి లెక్కలేనన్నమాట. నిజస్వరూపం గురించి నీ ధ్యానం ఎక్కువైన కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ వాసనలన్నింటినీ పోగొట్టి ఆత్మలో సంస్థితమవటం సాధ్యమేనా అనే సందేహానికి తావీయకుండా ఆత్మావలోకాన్ని విడవకుండా ఉండాలి. మనస్సులో విషయవాసనలున్నంతకాలము నేను ఎవరిని అనే విచారం అవసరమే. ఒక్కొక్క భావము ఉదయిస్తుంటే దానిని అక్కడికక్కడే మూలంలోనే విచారం ద్వారా ధ్వంసం చేసేయాలి. అన్యమైన వాటి పట్ల ధ్యాస లేకపోవటాన్ని వైరాగ్యము, నిరాశ అంటారన్నమాట. ఆత్మని విడవకుండా ఉండటమే జ్ఞానం. నిజమైన వైరాగ్యము, జ్ఞానము రెండు ఒక్కటే. ముత్యపు చిప్పలని తీసుకురావటానికి గజయితగాడు నడుముకి ఒక రాయిని కట్టుకొని సముద్రంలో దిగుతాడు. అట్లాగే వైరాగ్యంతో ప్రతివారు తమ లోపలికి దిగితే ఆత్మ అనే ముత్యాన్ని సాధించగలుగుతారు. ఆత్మ సాక్షాత్కారం కలిగేదాకా ఎల్లవేళలు స్వరూప స్మరణ కలిగి ఉండడమే చాలు. బంధంలో ఉన్న నేనెవరిని అని విచారిస్తూ తన నిజస్వరూపాన్ని తెలుసుకోవటమే విముక్తి అంటే. ఎప్పుడు ఆత్మపైనే మనస్సుని లగ్నం చేయటమే ఆత్మ విచారం అంటే. తానెప్పుడు బ్రహ్మమే, సచ్చిదానందమే అని భావించుకోవటమే ధ్యానం అంటే. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారండి.
సత్యాన్వేషణకి లోకాన్ని సన్యసించినప్పుడు అడవులకు వెళ్ళాలని యోగులంటారే మరి? జవాబు: కర్మతో కూడిన జీవితాన్ని సన్యసించనక్కర్లేదు. రోజూ 1-2 గంటలు ధ్యానంలో గడిపితే నీ పనులను నీవు చేసుకోవచ్చు. సరి అయిన పద్ధతిలో ధ్యానం చేస్తే మనస్సులో ఉదయించిన ప్రవాహం నీవు ఏ పని చేసుకుంటున్నా నిలుస్తుంది. ఒకే భావాన్ని 2 విధాల చెప్పినట్టే ఇదిను. ధ్యానంలో నీవు అనుసరించేదే నీ వ్యాపకాలలో కూడా వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. ప్రశ్న: అట్లా చేయటం వల్ల కలిగే ఫలితమేమిటి? అట్లా చేస్తుంటే కొంతకాలానికి వ్యక్తుల పట్ల, సంఘం పట్ల, బాహ్య వస్తుజాలం పట్ల నీ దృక్పథం క్రమంగా మారుతూ ఉన్నట్లు గమనిస్తావు. నీ కార్యకలాపాలు వాటంతట అవే నీ ధ్యానాన్ని అనుసరిస్తూ ఉంటాయన్నమాట. అంటే మీరు యోగులతో ఏకీభవించరన్నమాట అని ప్రశ్నిస్తున్నారు. జవాబు: తనని లోకానికి బంధించే స్వార్థ పరత్వాన్ని మనిషి త్యజించాలి. తన లోకానికి బంధించే స్వార్థ పరత్వాన్ని మనిషి త్యజించాలి. అసత్యమైన నేను విడనాడటమే అసలైన సన్యాసం. అంటే అసలైన నేనుని, అసత్యమైన నేనుని త్యజించాలన్నమాట. మరి ప్రశ్న: లోకంలో వ్యవహరిస్తూ స్వార్థరహితం ఎట్లా అవటం మరి లోకంలో ఉంటాం కదా అని అడుగుతున్నారు. జవాబు: జ్ఞానానికి కర్మాచరణకి వైరుధ్యమేమీ లేదు. ప్రశ్న: అంటే ఎప్పటి వలనే తన వృత్తిలోనో మరెందులోనో వ్యాపకాలను కొనసాగించుకుంటూ జ్ఞానోదయం పొందటం సాధ్యమేనంటారా అని అడుగుతున్నారు. జవాబు: ఎందుకు కాదు? అప్పుడు పూర్వపు వ్యక్తి పనిచేస్తున్నాడని అనిపించదు. అతని చైతన్యం అహంకారం చుట్టూ కేంద్రీకృతం కాకుండా క్రమంగా జరిగిపోతుంది కాబట్టి. మళ్ళీ ప్రశ్న: ఏవేవో పనులలో నిమగ్నమయ్యేవానికి ధ్యానం చేసుకునే సమయమే చిక్కదు కదా మరి? జవాబు: ధ్యానానికంటూ కొంత సమయాన్ని కేటాయించటం ఆధ్యాత్మిక విషయాలు బొత్తిగా తెలియని వారికే. పురోగమిస్తున్న కొద్దీ వ్యక్తి పనిచేస్తున్నా చేయకపోయినా అంతరంగంలోని ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అతని చేతులు పనిచేస్తూ ఉండవచ్చు, కానీ అతని మెదడు ఏకాంతంలో చల్లగా ఉంటుంది. ప్రశ్న: మీరు యోగ పద్ధతిని చెప్పరన్నమాట అయితే? జవాబు: మనస్సుని గమ్యం వైపు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. యోగి పశుల కాపరి పశువును కర్రతో తోలినట్టు. ఈ పద్ధతిలో మాత్రమే సాధకుడు చేతిలో గడ్డిని పట్టుకొని చూపిస్తూ పశువుని బుజ్జగిస్తాడనమాట. అంటే మనస్సుని పశువు అనుకున్నాం అనుకోండి, ఆ కర్రతో అలా తోలుతూ ఆ పద్ధతిలో చక్కగా గడ్డిని పట్టుకుని పశువుని బుజ్జగిస్తూ చెప్పిన మాట వినమ్మా, హాయిగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండమ్మా అని బుజ్జగిస్తాడన్నమాట. ప్రశ్న: మరి దానిని ఎట్లా చేస్తాడు? జవాబు: ఎవరిని నేను అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ పరిశీలన చివరికి నీ మనస్సుకి వెనుక నీలోనే ఉన్నదానికే చేరుస్తుంది. ఆ పెద్ద సమస్యని పరిష్కరించుకుంటే మిగిలిన వాటన్నిటికీ కూడా పరిష్కరించగలవు. ప్రశ్న: నేను అన్వేషించటం వల్ల కనపడేది ఏమీ లేదు. జవాబు: నీవు దేహంతో తాదాత్మ్యకం చెంది కంటితో చూడడానికి అలవాటు పడిపోవడం వల్ల ఇంకేదీ కనపడదనుకుంటావు. చూడడానికి ఏముంది? చూసేదెవరు? చూసేదెట్లా? ఉన్నదల్లా ఒకే ఒక చైతన్యం. అదే నేనుగా రూపం దాల్చి శరీరంతో తాదాత్మ్యకం చెంది కళ్ళ ద్వారా బయటకు వెళ్ళి చుట్టూ ఉన్న వస్తువులను చూస్తుందన్నమాట. మేల్కొని ఉన్నప్పుడు వ్యక్తి పరిమితుడై ఏదో భిన్నమైన దానిని చూడాలనుకుంటాడు. ఇంద్రియాల సాక్ష్యమే తిరుగులేని ఆధారం అనుకుంటాడు. కానీ ద్రష్ట
దృశ్యము, దృక్కు అన్నీ నేను నేను అనే ఒకే ఒక చైతన్యానికి భిన్న రూపాలని ఒప్పుకోడు. ఆత్మ దృగ్గోచరమన్న భ్రమని చింతన తొలగిస్తుందన్నమాట. నిజానికి దృశ్యమానమైనదేదీ లేదు. ఇప్పుడు నేను అనేదాన్ని ఎట్లా అనుభవిస్తున్నావు? నీ గురించి తెలుసుకోవడానికి ఎదురుగా అద్దాన్ని పట్టుకొని ఉన్నావా? ఎరికే నేను అంటే గ్రహించు దానిని, అదే సత్యం.